హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు 9th టైం కాన్సిక్యూటివ్గా బడ్జెట్ రిలీజ్ చేసిన నిర్మలా సీతారామన్ గారు అసలు ఆ బడ్జెట్లో ఏముంది పూర్తిగా 1 మినిట్ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. మెయిన్గా ఈ బడ్జెట్ యొక్క 3 కర్తవ్యాలు వచ్చేసి దేశ ఆర్థిక అభివృద్ధిని పెంచడం, మరి సామాజిక యువత ఎవరైతే ఉంటారో వారిలో స్కిల్స్ పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మూడోది వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఈ దేశ అభివృద్ధి కోసం మరి మన అందరి అభివృద్ధి కోసం తోడ్పడుతుందని ఈ బడ్జెట్లో మనం చూసుకోవచ్చు. మెయిన్గా ఈ బడ్జెట్లో వచ్చేసి ఒక 7 సెక్టార్లు దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఐటీ సెక్టారు, ఎంఎస్ఎంఈ, మరి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, స్పోర్ట్స్ అండ్ టూరిజం, హెల్త్ సెక్టార్, ఈ 7 సెక్టార్స్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఐటీ కంపెనీలకు సేఫ్ హార్బర్ కింద 300 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది. మరి వీళ్ళకి విదేశీ క్లౌడ్ టెక్నాలజీ వాళ్ళకి 2027 వరకు ట్యాక్స్ హాలిడే ఉండబోతుంది. మరి ఎంఎస్ఎంఈ ఇంకా స్టార్టప్స్ ఎవరైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో వారికి ఒక 10,000 కోట్ల బడ్జెట్ అనేది తీసి పక్కన పెట్టడం జరిగింది. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్కి క్యాపెక్స్ కింద 12.2 లక్షల కోట్లు అంటే 12 లక్షల కోట్లు. మరి ఈ బడ్జెట్లో ఒక 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ అనేది నిర్మించబోతున్నారు. దీనివల్ల అనేక యువతకి ఇంజనీరింగ్ సెక్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మరి ఎడ్యుకేషన్ అండ్ గర్ల్స్ పవర్ కింద చూసుకున్నట్లయితే ప్రతి డిస్టిక్లో ఎస్టీఎం విద్యార్థులు ఎవరైతే గర్ల్స్ విద్యార్థులు, మహిళా విద్యార్థుల కొరకు ప్రతి జిల్లాలో ఒక హాస్టల్ నిర్మించాలని ఈ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 15,000 స్కూళ్ళు, 15,000 కాలేజీలు, 500 స్కూల్లో క్రియేటివ్ ఇన్నోవేటివ్ ల్యాబ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్ క్రియేటర్స్కి, కోడర్స్కి ఇది ఒక ఎంతో ఉపయోగకరంగా మారబోతుంది. అంతేకాకుండా అగ్రికల్చర్ సెక్టర్లో మనం చూసినట్లయితే అగ్రికల్చర్లో ఏఐ ఇంక్లూడ్ చేసి మరి భారత్ విస్తార్ ఏఐ అనే ఒక యాప్ ద్వారా మల్టీ లాంగ్వేజ్ యాప్ ఇది. దీనివల్ల ఫార్మర్స్కి, లోకల్ యూత్కి, రూరల్ యూత్కి ఇది ఒక మంచిగా ఐడియాస్ వచ్చి వారి ఫార్మింగ్ ఎలా చేయాలో మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఫార్మింగ్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా స్పోర్ట్స్ అండ్ టూరిజంలో మనం చూసినట్టయితే కనుక స్పోర్ట్స్ కోటా కింద 10,000 టూరిజం గైడ్స్, మరి టూరిజం గైడ్స్ ఎవరెవరైతే ఉంటారో 10,000 టూరిజం గైడ్స్ ఉద్యోగాలు అనేది రాబోతున్నాయి. వారికి మంచి ఒక 12 వీక్స్ స్కిల్ ట్రైనింగ్ చేసి వారిని ఆ ప్రదేశాలకు పంపబోతున్నారు. అంతేకాకుండా ఖేలో ఇండియా మిషన్ ద్వారా ఒక 10 years ఫ్యూచర్ మిషన్ కింద దీన్ని విడుదల చేయబోతున్నారు. మరి అలాగే విదేశీ టూర్లకి ఎవరైతే ప్యాకేజ్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో వారికి 5%, 20% ఉన్న ట్యాక్సెస్ అన్ని 2%కి తగ్గించడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్లో ఈ ఒక 7 సెక్టార్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ప్రతి సెక్టార్లో మనం చూసినట్టయితే యువతకి ఇది ఒక అనేక మరి సుదీర్ఘ అవకాశం, ఉద్యోగ అవకాశాలు కనిపించడం ఈ బడ్జెట్లో మనం చూసుకోవచ్చు. మరి ఇది ఈ విధంగా ఈ బడ్జెట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. టైమ్ స్పీక్ సైనింగ్ ఆఫ్.